బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సూచన మేరకు జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో జనతా వారధి ద్వారా చేనేత కార్మికుల సమస్యలపై కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరడం జరిగిందన్నారు. చేనేత సహకార సంఘాల ప్రక్షాళన, పారదర్శక ఎన్నికలు మరియు ఆప్కోలో ప్రజాస్వామ్య పాలన, నేతన్నల బకాయిల పరిష్కారం, మగ్గం వద్దే నేరుగా కొనుగోళ్లు, ప్రతి జిల్లాలో మగ్గం బజార్లు, చేనేత కాంప్లెక్స్ ఏర్పాటు, కేంద్ర పథకాల ప్రయోజనాలను ప్రతి అర్హత కలిగిన నేతన్నకు అందించుట తదితర అంశాలతో వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. చేనేత రంగం బ్రతికితేనే మన సంస్కృతి సాంప్రదాయం బ్రతుకుతుందని, నేతన్నలకు న్యాయం చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జనతా వారధి కన్వీనర్, ప్రధాన కార్యదర్శి దాట్ల కృష్ణవర్మ, ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్లగడ్డ రామ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండల సాయి కుమార్ యాదవ్, జనతా వారధి కో కన్వీనర్ బాలాజీ శంకర్ సింగ్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఘంటసాల గోవిందరాజులు, యువ మోర్చా నాయకులు గుండ్రా అరుణ్ కుమార్, యువ మోర్చా వైస్ ప్రెసిడెంట్ బోలేటి రాము తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనతా వారధి అనే కార్యక్రమం ప్రతి వారం కూడా సోమవారం మమ్మల్ని అటెండ్ కావమని చెప్పారు. ఈ పీజీఆర్ఎస్కి చాలా అద్భుతమైనటువంటి స్పందన కూడా ఉంది. ఈ వారంగా కంటెంట్గా జనతా వారధిలో భాగంగా మేము చేనేత సహకార సంఘానికి సంబంధించినటువంటి అంశాన్ని రాష్ట్ర పార్టీ మాకు ఇవ్వడం జరిగింది. ఆ చేనేత సహకార రంగానికి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికలు జరగకుండా ఉన్నావో అవన్నీ కూడా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించమని, అదేవిధంగా సహకార సంఘం, చేనేత సహకార సంఘం మీద ఆధారపడి దాదాపు 2 లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతూ ఉన్నారు. వారందరికీ కూడా సరైనటువంటి అవకాశం కల్పించే విధంగా కూడా ప్రభుత్వం పనిచేయాలని చెప్పి, అదేవిధంగా చేనేత సహకార సంఘంలో దాదాపు 1200 సంఘాలు ఎన్నికలకి సిద్ధంగా ఉన్నవి. వాటన్నిటి చోట కూడా ఎన్నికలు నిర్వహించాలి. ఏదైతే మార్కెటింగ్ విధంగా సంబంధించిన అంశం ఉందంటే కనుక ఎవరైతే కొనుక్కోవడానికి వస్తారో చేనేత వస్తువుల్ని వారు నేరుగా సంఘాల దగ్గరికి వెళ్ళి కొనుక్కునేలాగా ఏర్పాటు కూడా చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి పార్టీ వారికి కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. వారు దానికి చాలా మంచిగా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి మన పార్టీ ద్వారా పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినటువంటి కొన్ని అంశాలను కూడా వారికి తెలియజేస్తాం. ముఖ్యంగా దివిలి గ్రామానికి సంబంధించినటువంటి హై స్కూల్కి సంబంధించినటువంటి భూమి అన్యాక్రాంతం కాబోతుందనే విషయం తెలుసుకొని ఆ గ్రామస్తులకు రావడం జరిగింది. దాని మీద కూడా కలెక్టర్ గారు తప్పకుండా చర్య తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే భూములు పక్కన వారి ఆక్రమించుకునేటువంటిది జరుగుతూ ఉందో ఆ అంశాల మీద కూడా వారు సీరియస్గా స్పందించి వెంటనే పరిష్కారం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పెన్షన్స్, అదేవిధంగా మిగతా అంశాల విషయంలో కూడా వారికి తెలియజేస్తాం. అన్ని విషయాలను కూడా వారు సానుకూలంగా స్పందించారు. జనతా వారధిలో భాగంగా మేము కలెక్టరేట్ రావడం వల్ల పబ్లిక్ గ్రీవెన్సెస్ మేము కూడా సొంతంగా చూసుకునే అవకాశం కలిగింది. కాకినాడ జిల్లా కలెక్టర్ గారు వారు చేస్తున్నటువంటి అనూహ్యమైనటువంటి పని ఏదైతే ఉందో వారు నిష్పక్షపాతంగా పబ్లిక్కి యూజ్ అయ్యే విధంగా చాలా అద్భుతమైన పని చేస్తున్నారు. దానికోసం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. థ్యాంక్స్.